ఓం నమో వెంకటేశాయ. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి కారణంగా 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన అయితే చేసిందండి. అధికారుల వివరణ అయితే ఈ విధంగా ఉంది. తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్ష అయితే చేశారు. అనంతరం శ్రీవారి ఆలయ మాడవీధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సూర్య జయంతి సందర్భంగా మినీ బ్రహ్మోత్సవం తరహాలో రథసప్తమిని నిర్వహిస్తున్నట్లు, స్వామివారు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని ఈవో అయితే తెలిపారండి. అలాగే విఐపి బ్రేక్ ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు కూడా టిటిడి అయితే ప్రకటించింది. రథసప్తమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 4వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. నేరుగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎన్ఆర్ఐలు, చంటిపిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్ల జారీ చేయరు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలైన్లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు. అదే రోజు శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఎవరైతే ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ మధ్యలో తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని రథసప్తమి కారణంగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సర్వదర్శనం క్యూలైన్లోకి నేరుగా ప్రవేశించి దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడా కూడా టోకెన్లను జారీ చేయడం అనేది జరగదు. విఐపి బ్రేక్ అలాగే ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసినందువలన స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే నేరుగా సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించి అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరైతే టిటిడి వారి చర్యలకు అనుగుణంగా అనుసరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకుని స్వామివారి కృపకు పాత్రులగుదురని ఆశిస్తున్నాను.